నమస్తే. ఇవాళ మనం స్పిరిచువల్ జర్నీలో నెక్స్ట్ ఎపిసోడ్ గురించి చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో మనకి ఒకరు హోలీ రంగోలీ అనే పేరుతో ఒకరు క్వశ్చన్ అడిగారనమాట. ఇంట్లో పిల్లలు ఒకరి మీద ఒకరు అఫెక్షన్గా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి ఏదైనా సిద్ధగురు గారిని అడిగి చెప్పండి సలహా అని చెప్పి అడిగారనమాట. నేను ఆ క్వశ్చన్కి ఆ సిద్ధగురు గారితో సంప్రదించడం అయింది. ఆయన చెప్పిన ఆన్సరే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. ఆయన ఏం చెప్పారు అంటే, ఎవరైనా ఏం చేస్తారు, ఇంకొకరిని చూసే వాళ్ళు పెరుగుతారు. అంటే జనరల్గా చూడండి, ఇంట్లో సిస్టర్స్ బ్రదర్స్ మధ్య లేని ప్రేమ బయటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే, ఆ 10 మంది ఫ్రెండ్స్ సర్కిల్లో ఏమవుతుంది అంటే, ఒకరి మీద ఒకరు పెట్టుకున్న ప్రేమ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడున్న అడ్వాంటేజెస్ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని అక్కడ ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకుంటారు. అంటే ఎవరో ఒకరిని చూసి వాళ్ళు అడాప్ట్ అయ్యేదే అదే అన్నమాట. సో కానీ ఇంట్లో ఎందుకు అడాప్ట్ అవ్వట్లేదు అని అడిగితే, సిద్ధగురు గారు చెప్పింది ఏంటంటే, ఇంట్లో పిల్లలకి ఒకరి మీద ఒకరికి అఫెక్షన్ లేదు అని అంటే దానికి మెయిన్ రీజన్ పేరెంట్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళలో మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారో దాన్ని చూసే ఆ పిల్లలు పెరుగుతారు. వీళ్ళు మంచి రిలేషన్షిప్ ఉన్నాయనుకోండి, న్యాచురల్గానే పిల్లలకి కూడా ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్తో న్యాచురల్గా మంచి రిలేషన్షిప్ వచ్చేస్తాయి. లేదు అంటే మనం ఎంత చేసినా కూడా అది డెఫినెట్గా రాదు. అంటే రీజన్ ఎవరు ఇక్కడ? పేరెంట్స్ మాత్రమే అని చెప్తున్నారు అనమాట. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నేను ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎప్పుడు మనం అనుకుంటాం మనం బ్రదర్స్ సిస్టర్స్తో మనకు సరిగ్గా లేదు రిలేషన్షిప్, మన పిల్లలు సరిగ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది చాలా తప్పు అంటారు అనమాట ఆయన. ఎందుకంటే మిమ్మల్ని చూసే పెరుగుతారు కదా ఆ పిల్లలు. మీకు సిస్టర్స్ బ్రదర్స్తో ఎలాంటి బాండింగ్ ఉందో దానివల్ల బెనిఫిట్స్ ఏంటో అవి వాళ్ళు చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అలా ఉండాలని ఒక ఆలోచన వచ్చేస్తుంది అన్నది ఆయన చెప్తున్నది అనమాట. ఇది రియలే కదా. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను, మీరు నవిలి తినండి అని చెప్పేదాన్ని. నవిలి తినండి అని చెప్పినప్పుడు పిల్లలకి ఎలా అలవాటు చేయాలి అని అంటే, మీరు నవిలి తింటూ మీరు వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడకూడదు, తినేటప్పుడు సైగల్లో చెప్పండి, మీరు మాట్లాడి చెప్పొద్దు. అలా తింటూ మీరు సైకిల్లోనే చెప్తే వాళ్ళకి బ్రెయిన్లో సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయిపోతాయి. మనం కూడా ఇలాగే నవిలి తినాలి, తినేటప్పుడు మనం మాట్లాడకూడదు అని. చిన్న పిల్లల నుంచి ఈజీగా మనం తిని వాళ్ళ క్యారెక్టర్గానే మార్చుకోవచ్చు. సేమ్ వే మనం ఎలా మన బ్రదర్స్ సిస్టర్స్తో మనం ఉంటున్నామో దాన్ని చూసే మన పిల్లలు పెరుగుతారు. అందులో అస్సలు డౌట్ లేదు అంటారనమాట ఆయన. అంటే నేను అడిగాను, కొంతమంది పేరెంట్స్కి రిలేషన్షిప్స్ బాగుండదు, కానీ ఆ పిల్లలు చాలా మంచి రిలేషన్షిప్స్లో ఉంటారు, చాలా మంచి పిల్లలుగా పెరుగుతారు కూడా. అది ఎలా సాధ్యం అని అంటే, ఆయన ఎవరిని చూసి వాళ్ళు పెరుగుతారో వాళ్ళే పేరెంట్స్ అవుతారు. ఒక సినిమాలో చేసి ఒక పాయింట్స్ తీసుకుంటే ఆ సినిమాలోని క్యారెక్టరే వాళ్ళకి మదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ అవుతారు. అంతేగాని కన్న ప్రేమ ఒకటైతే ఎవరిని చూసి నేర్చుకుంటామో అది చాలా గొప్ప విషయం అంటారనమాట ఆయన. ఇది వినడానికి కాస్త ఇదిగా ఉన్నా కానీ ఇట్స్ ట్రూ. నాకు తెలిసి హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, 5 మెంబర్స్ బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అనమాట. అంటే వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లి చేస్తారు, కానీ జాయింట్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు 5 మెంబర్స్ని వాళ్ళ మదర్ ఒక చోట్ల పెట్టి పెంచారు. అదే చూసి వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు, అంటే 10 మంది పిల్లలు ఒకే ఇంట్లో ఉంటున్నారు ఇప్పటికి కూడా. సో అది చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఎలా సాధ్యం? పేరెంట్స్ అయితే ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలు కూడా ఒకే ఇంట్లో ఉండడం అనేది ఎలా? మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు ఇప్పటికీ కూడా, ఆ జనరేషన్ వరకు కూడా. సో నాకు అది ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆశ్చర్యపడడానికి ఏం లేదు అంటారనమాట ఆయన. వాళ్ళు పేరెంట్స్ని చూశారు, పేరెంట్స్ అందరూ కలిసి ఉన్నప్పుడు బెనిఫిట్స్ని చూశారు. ఎంత కొట్టుకున్నా ఏమున్నా ఆ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనం కూడా ఇలా కలిసి ఉండాలనే థాట్ వచ్చి సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయిపోతుంది. అది సబ్కాన్షియస్లో రిజిస్టర్ అవ్వడమే తప్పితే ఎవరు నేర్పించేది కాదు.
కాబట్టి మనం ఏ మంత్రం చెప్పినా ఏది చెప్పినా అవన్నీ కూడా పని చేయవు. ఇక్కడ పని చేసేది మనం రిజిస్టర్ చేసే సబ్కాన్షియస్ విషయాలు మాత్రమే. ఇప్పుడు మనం మీరు హోలీ రంగోలీ అనే పేరుతో మీరు అడిగారు కదా, మీరు అడిగారు పిల్లలని ప్రేమగా ఉండడానికి ఏం చేయాలి అని అంటే, డెఫినెట్గా సిద్ధగురు గారు చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ మదర్కి వాళ్ళ బ్రదర్ సిస్టర్స్తో సరైన రిలేషన్షిప్ ఉండదు. వాళ్ళని రిలేషన్షిప్ పెంచుకొని దానిలోని బెనిఫిట్స్ని వీళ్ళు పిల్లలు చూసేలాగా చేస్తేనే చాలు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఓకే దీనిలో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయా అన్నట్టుగా వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు. దానికి మనం పెద్ద గొప్ప విషయాలు చేయక్కర్లేదు అని అంటారన్నమాట. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మీలో సరైన రిలేషన్షిప్ బ్రదర్ సిస్టర్స్తో ఉండదు అని ఆయన చెప్తున్నారు. సో అది ఏదైనా ఉంటే దాన్ని మీరు సరి చేసుకుంటే పిల్లలు ఎవరికైనా ఇంతే, పిల్లలు ఆప్యాయంగా ఒకరికొకరు ప్రేమగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ సరి చేయవలసినది ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్. అంటే హస్బెండ్కి ఉన్న బ్రదర్స్ సిస్టర్స్తో, వైఫ్కి ఉన్న బ్రదర్స్ సిస్టర్స్తో రిలేషన్షిప్ సరి చేయాలి. మీలో ఉన్నది ఏదైనా మైనస్ ఉంటే మనం కరెక్షన్ చేసుకుంటే మన పిల్లలు హ్యాపీగా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్తో హ్యాపీగా ఉంటారు. ఏదైనా అంతే, చూసి నేర్చుకోవడమే చాలా ఈజీ. చూస్తేనే అది సబ్కాన్షియస్లో రిజిస్టర్ అవుతుంది. మనం ఎంత చెప్పినా అవి సబ్కాన్షియస్లో రిజిస్టర్ అవ్వదు అనేది ఆయన చెప్పారు. అంటే నేను అడిగాను ఆయన్ని, మనం సరిగ్గా లేదు కాబట్టి మన పిల్లలన్నా సరిగ్గా ఉండాలి కదా, బ్రదర్ సిస్టర్స్తో అనుకోవచ్చు కదా మనం అని అంటే అది తప్పకుండా తప్పు అవుతుంది. ఎలా మీరు సరిగ్గా లేకపోతే మనం సరిగ్గా లేదు అని అంటే మనం కరెక్షన్ చేసుకునే మనం అది ఎక్స్పెక్ట్ చేయాలి. ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా మనకు అర్హత లేదు. మనం సరిగ్గా లేనప్పుడు మనకి ఎక్స్పెక్ట్ కూడా మనం చేయకూడదు. మనం దానికి మార్గదర్శిగా ఉంటేనే అది కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పారనమాట. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.